హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనకి అప్డేట్స్ అన్నమాట. దివ్య అండ్ మళ్ళీ తనుజ భరణి గారికి చాలా గొడవ అయిందంట. అది ఏంటనేది అంటే వాళ్ళ మదర్ వెళ్ళిన తర్వాత, దివ్య వాళ్ళ మదర్ వెళ్ళిన తర్వాత యాక్చువల్గా తనుజకి ఏదో అయితే ఆయింట్మెంట్ సంథింగ్ ఏదో రాశాడంట భరణి గారు. సో దానికి ఆమె లచ్చ లచ్చ చేసిందంట దివ్య. ఇప్పుడు కూడా ఫ్యామిలీ వీక్లో ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఫ్యామిలీ వీక్లో కూడా గొడవైన సందర్భం ఇదే సీజన్ అనమాట. సో మళ్ళీ దివ్య ఎందుకు అంత పొసెసివ్గా ఫీల్ అవుతుంది, ఒక లవర్ ఒక హస్బెండ్ విషయంలో ఫీల్ అయిందంటే అర్థం ఉంది. ఒక అన్నగా నువ్వు అనుకుంటున్నప్పుడు అక్కడ నీకన్నా ముందు నుంచి డాడీ నాన్న అనే బాండింగ్తో ఆమె ఆల్రెడీ ఉంది. నువ్వు తర్వాత వచ్చావు, నువ్వు ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇది చేస్తున్నావు అనేది చాలా వరస్ట్గా వెళ్తుంది అబ్బా. ఈ మూమెంట్లో కూడా నిన్న టాస్క్లో కూడా అదే విధంగా బిహేవ్ చేసింది మనకు దివ్య. అదే నిన్న ఫ్యామిలీ టైమింగ్ గురించి అప్పుడు కూడా రెచ్చిపోతుంటుంది. ఎవరు అందరు సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వెందుకు అమ్మా, నేను ఆడాను కదా, నేను చేశాను కదా, ఎందుకు ఇదంతా అనవసరంగా ఈ అమ్మ ఇప్పుడు కూడా ఇలా రెచ్చిపోవడం అనేది వరస్ట్ థింగ్. సో చాలా చాలా గొడవ చేసిందంట. అది ఏంటి మరి ఇట్లా ఎలా వెళ్ళింది అనేది మనకు ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే మనకు చాలా వరకు కట్ చేస్తున్నారు. ఇప్పుడు సంజన వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వచ్చింది కొంచెం కొంచెం చూపించారు, కానీ కొందరిదైతే అసలు ఫేస్ కూడా చూపించట్లేదు. డిమాండ్ వాళ్ళ మదర్ అయితే నేను అసలు చూపెట్టలేదు. సో వెళ్ళిపోయారనమాట. సో ఏం జరిగింది ఏంటి అనేది మనము ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. కానీ నిజంగానే గొడవ అయింది. మరి ఇది వరకు కూడా ఒకటి ఇలాగే తనుజ వర్సెస్ దివ్య గొడవ అయిందన్నారు, కానీ అది బయటకి రాలేదు. అప్పుడు మనకి సాటర్డే ఎపిసోడ్ అప్పుడు చూపెట్టలేదు. మరి ఇది చూపిస్తారా లేదా ఏంటి అనేది చూద్దాం. కానీ వివచ్చంగా అయిందంట. సో అది మ్యాటరు. సో దివ్య ఏంటంటే ఆఫ్టర్ నామినేషన్ కూడా తనుజ మీద గులుగుతానే ఉన్నది, కళ్యాణ్తో గులుగుతాంది. అన్సీన్ కట్లో కూడా వేశారు. అన్సీన్ కట్స్ చూడండి. భరణి గారితో కూడా తనుజ గురించి వరస్ట్గా రీతుని ఎందుకు సేవ్ చేయాలంటే ఫ్రెండ్ అని సేవ్ చేసిందబ్బా. ఎవరి ఇష్టం వాళ్ళు. అంటే హౌస్ మొత్తం నామినేషన్, దాదాపు సగం హౌస్ నామినేషన్ తెలుసు. ఆమెను ఏంటి సేవ్ చేసినట్టే, నిన్నెందుకు సేవ్ చేస్తారు చెప్పు? నీకు ఆమెకు ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది, నిన్ను ఎందుకు సేవ్ చేస్తుంది? తనుజ సేవ్ చెయ్యదు కదా, మరి ఎందుకు అబ్బా? ఎందుకు? అనవసరం కదా ఇదంతా. అలాగే ఇంకొకటి, నిన్న సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చారు కదా, అప్పుడు మనము తను నీతోని హైప్ ఉన్న వాళ్ళతో ఉంటుంది అని అది చెప్తుంది కదా. అక్కడ దివ్య గురించి కూడా చెప్పినట్టుంది ఆమె, మనకు కట్ చేశారు ఎపిసోడ్లో. సో దివ్యని కూడా కిచెన్లో ఏమండి అన్నట్టుగా అంటున్నాడట. ఏంటి సుమన్ అన్న అండి అంటున్నారు కొత్త, అంటే ఏంటి క్యూటీ అలా అంటున్నావు అని అంటే, లేదు సైలెంట్గా నవ్వి ఊరుకుంటాడట. అయితే ఇక్కడ దివ్య అండ్ తనుజ ఇద్దరి గురించి చెప్పినట్టుంది, మనకు కట్ చేశారు. మేబీ తనుజ ఒక్కటే చూపించారు. అయితే ఇక్కడ ఎవరైనా కూడా పొసెసివ్గా ఫీల్ అవుతారు అబ్బా, సుమ్ము క్యూటీ ఇవన్నీ. అయితే దివ్య అయితే ఓట్స్ కోసమే, తనుజ కూడా వీళ్ళకి ఆయనకు బాగా క్రేజ్ ఉంది, బయట బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నట్టే ఉంది అక్కడ. నిజంగా వేరే వాళ్ళతో అట్లా ఉండరు కదా మరి. సో అది 100% కరెక్టే. బట్ సుమనన్న కొంచెం పొద్దున కూడా డాన్స్ చేస్తుంటే ఇట్లా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. కొంచెము అటు వెళ్ళిపోతున్నాయింది సుమనన్న అని అంటే మనకి ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది ఏంటి ఏం జరిగింది అనేది. సో అదన్నమాట. అయితే నిన్న మనకి అన్సీన్ కట్లో ఏం వేశారంటే, తనుజ గారు సుమన్ అన్నకి కాలు పట్టుకుంటారు. ఎందుకంటే నిన్న టాస్క్ విషయంలో గట్టిగా అరుస్తూ ఉంటుంది కదా రెండు విషయంలో, అంటే ఆ తాళ్ళు కట్టుకునే విషయంలో. అప్పుడు కాలు మొక్కినంత పని అయింది, కాలు మొక్కినట్టుగా చేసింది పాపం. నిజంగా అది అంటే గట్టిగా అరిచానని చెప్పేసి. సో అదన్నమాట. సో మొత్తానికైతే అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి ఏం జరిగి ఉంటుంది? సో రీతు కూడా ఏడ్చింది వాళ్ళ మదర్ వెళ్ళిన తర్వాత. ఏమని ఉంటుంది ఈరోజు మనకి ఎపిసోడ్లో వస్తాయి. రీతు ఏడ్చింది, వాళ్ళ మదర్ ఏమైనా అని ఉంటారా, మేబీ ఏమైంది ఏం జరిగింది అనేది అది కూడా మనము చూడొచ్చు. అలాగే దివ్య వాళ్ళ ఇష్యూ కూడా ఏమైంది అనేది కూడా మనకి ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుండబోతోంది అనిపిస్తుంది. ఎందుకంటే డీప్గా వేస్తారు కదా మనకి ఎపిసోడ్లో. ఇంకా ప్రోమో, ఇంకా థర్డ్ ప్రోమో రావాలి, ఓన్లీ సెకండ్ ప్రోమో. వీళ్ళు మళ్ళీ సంజన గారికి ఏం హింట్స్ వచ్చాయి. సంజన గారిని అయితే ఫస్ట్ నుంచి తొక్కుతున్నాడు అబ్బా బిగ్ బాస్ నిజంగానే. అప్పుడు సాక్రిఫైస్ అని చెప్పేసి నలుగురిని సాక్రిఫైస్ చేయించిండు. ఇప్పుడు అంతే, సాక్రిఫైస్ టైము ఇప్పుడు టైము ఇవ్వడంలో అందరిని అడుక్కోవాల్సి వస్తుంది. ఆమె గట్టి ఏంది అట్లా ఇట్లా సాక్రిఫైస్ చేయడం వల్ల ఏంటంటే తర్వాత వాళ్ళని గట్టిగా అడగలేదు, గట్టిగా నిలదీయలేదు.
గట్టిగా డామినేట్ చేయలేదు, గట్టిగా గేమ్ ఆడలేదు. లాస్ట్ నుంచి కూడా అంతే కదా, నేను రీతు ఏమో నీకు హెయిర్ ఇచ్చినా అని, ఆయననేమో నీకు చైన్ ఇచ్చినా అని, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయడం వల్ల కాఫీ త్యాగం చేసినంటే కాఫీ త్యాగం పోయిందనుకో, అటు ఇటు అవి తాగుతూనే ఉందనుకో. చెప్తున్నా ఇది ఇలా చేయడం వల్ల అది ఇంకా ఆమె గట్టిగా ఆడలేదు, లాస్ట్లో వచ్చేసింది. ఇప్పుడు అసలు అప్పుడు ఎందుకు సీక్రెట్ రూమ్ అన్నాడు, పోని సీక్రెట్ రూమ్కి పంపించేసి డైరెక్ట్గా లోపలికి పంపించేస్తే అయిపో కదా, త్యాగం చేయాలి ఇవన్నీ ఎందుకు, ఏంటో ఏమో బిగ్ బాస్ కావాలని సంజన గారిని తొక్కేస్తున్నారు అనిపించింది. సంజన గారిని గేమ్ ఆడకుండా ఆపుతున్నట్టుగా అదేదో అన్ని ఇట్లా పెట్టేస్తున్నాడు అనిపించింది. ఇప్పుడు ఆ బోట్ టాస్క్ అంటే ఈమె కోసం డిజైన్ చేయలేదులే, బోట్ టాస్క్ అంటే ఇక ఏదో అట్లా డిజైన్ చేసారు, కానీ ఇప్పుడు ఈమెనే కదా ఇదైంది ఇక్కడ. అంటే ఏంటంటే ఈమెకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, సాక్రిఫైజింగ్ వల్ల లోపలికి రావడం, సాక్రిఫైజింగ్ వల్ల ఫ్యామిలీ రావడము, ప్రతి ఒక్కరిని అడగడం, వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం ఏదో బెగ్ చేసినట్టుగానే అయిపోతుంది పరిస్థితి అనిపించింది. సో ఇదన్నమాట అప్డేట్స్. సో ఇంకా వీళ్ళైతే ఇప్పటికైతే బాగున్నారబ్బా, అందరు బాగున్నారు. ఫ్యామిలీస్ వీక్లో ఎవరైనా బాగానే ఉంటారు, మరి ఈ గొడవలు ఏంటి, రచ్చ ఏంటి, ఇదేంటి. తనుజ గారు ఒక మాట కూడా అన్నారు కళ్యాణ్ గురించి, ఏంటంటే నీతో ఉంటే ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అని, అంత మంచి మాట అన్నాక టాప్ 1 టాప్ 2లు. ఇక బయట మీరు ఏం కొట్టుకోండి, ఏం డిఫెండింగ్ చేసుకుంటారో చేసుకోండి అనిపిస్తుంది నిజంగా నాకైతే. అట్లున్నారు వాళ్ళు, కలిసిపోయి టాప్ 1 టాప్ 2 అనేది కలిసిపోయి ఉన్నారు, వాళ్ళకి అంతా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ గురించి కూడా ఒక మాట బ్యాడ్ చేస్తున్నారు, అబ్బా కళ్యాణ్కి ఫ్యామిలీ అంటే విలువ లేదు, కళ్యాణ్కి ఫ్యామిలీ అంటే గౌరవం లేదు, అందుకే సాక్రిఫైస్ చేస్తున్నారు అంటే అది కాదబ్బా. అక్కడ ఆయనకి ఫస్ట్ నుంచి దూరంగా ఉండడం అలవాటైంది. సో జస్ట్ వచ్చి కనబడ్డ ఆ తృప్తి చాలు అనుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన దూరంగా ఉండడం అలవాటైంది. నేను ఉండగలను, నేను వాళ్ళు లేకుండా కూడా నేను నా 24 సంవత్సరాల లైఫ్లో నేను వాళ్ళతో కలిసి ఉంది 4 సంవత్సరాలు మాత్రమే. సో నేను 4 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఈ 2-3 నెలలు ఉండలేనా అని ఆలోచిస్తున్నాడు తప్ప ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది ఆయనకి అంత థాట్ వచ్చిందో లేదు. అప్పటికి దివ్య అంటది, నీకు లేకపోతే వాళ్ళకి రావాలని ఉండదా బిగ్ బాస్ హౌస్కి, నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని అంటది. ఈ మాటకి ఇదే ఏంటంటే, ఇన్ని రోజులు దూరంగా ఉన్నా, నేను ఉండగలను, కాకపోతే మీరు ఉండలేకపోతున్నారు, మీరు ఏడుస్తున్నారు, మీరు బాధపడుతున్నారు కాబట్టి మీకు సాక్రిఫైస్ చేస్తున్నాడు అంతే తప్ప దాన్ని కూడా కొంతమంది ఆయన ఫ్యామిలీ అంటే నచ్చట్లేదు, ఫ్యామిలీ అంటే విలువ లేదు, ఫ్యామిలీ అంటే గౌరవం లేదు, ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ లేదు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు అని కాదు. అక్కడ ఆయన ఉండగలను, నేను వాళ్ళు రాకున్నా ఉండగలను, వాళ్ళని చూడకుండా కూడా ఉండగలను, మీరు ఉండలేరు కాబట్టి సో మీకోసం నేను ఇస్తున్నాను. భరణి గారు కూడా అంటే భరణి గారు ఆల్రెడీ మధ్యలో పోయించారు కాబట్టి సంజన గారి కోసము ఒక 5 మినిట్స్, మొత్తం 15 మినిట్స్ ఇస్తానంటే కానీ 5 మినిట్స్ తీసుకుంది. మన ఇమ్ము కూడా త్యాగం చేశాడు అబ్బా, ఆ రోజు గౌరవ్ వాడుకున్నాడు కానీ ఈరోజు ఇమ్ము కూడా త్యాగం చేశాడు. మన కళ్యాణ్ కూడా 5 మినిట్స్ ఇచ్చాడు, ఇమ్ము 20 మినిట్స్ ఇచ్చాడు అనమాట. అదన్నమాట మ్యాటర్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.